సరే నమస్తే తెలంగాణ. వీళ్ళు ఏమొచ్చిందయ్యా, ఏం రాసుకొచ్చారు? ఇరాన్పై అమెరికా భీకర దాడి. 25 నిమిషాల పాటు సాగిన ఆపరేషన్. ఇరాన్ అణుశుద్ధి కేంద్రాలు ధ్వంసం. దాడిలో ధ్వంసమైన ఫోర్డో అణు కేంద్రం. ఫైటర్ జెట్స్తో అమెరికా దాడి. 125 ఫైటర్ జెట్స్తో అమెరికా దాడి. 14 బంకర్ బస్టర్ బాంబుల వినియోగం. 3 అణు కేంద్రాలపై విరుచుకుపడిన అగ్రరాజ్యం. భూగర్భ న్యూక్లియర్ ప్లాంట్ లక్ష్యంగా భారీ దాడులు. ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధంలోకి అమెరికా. ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ పేరిట దాడి. బంకర్ బస్టర్ బాంబులతో బీభత్స కాండ. ఫోర్డో సహా 3 అణు కేంద్రాలు ధ్వంసం. ప్రతీకారానికి పాల్పడితే మరిన్ని దాడులు. శాంతి కావాలా, విషాదం కావాలా? ట్రంప్, మీరు ప్రమాదకర యుద్ధం మొదలుపెట్టారు. అమెరికాకు శాశ్వత గాయం ఖాయం. అగ్రరాజ్యానికి ఇరాన్ ఘాటు హెచ్చరికలు. తాడుకు వట్టి లేదు, తగులుకు వట్టి లేదు, గుంజకెందుకమ్మా గుంజులాట అన్నట్టుగా తయారైంది ఇప్పుడు అమెరికాని పరిస్థితి. వాళ్లకు మాకు యుద్ధం వచ్చింది. ఇరాన్కు ఇజ్రాయిల్కు యుద్ధం జరుగుతుంది. కన్నగల్లోని కాళ్ళు పట్టుకునే బదులు కలవడ్డోని కాళ్ళే పట్టుకుంటాం అన్నట్టుగా మొన్న కనుక భారత్కు పాక్కు యుద్ధం అయితే ఇక అన్ననే అది తూడ్చుకొని పోయిన వ్యవహారం జరిగింది. ఇప్పుడు రేపు కూడా అదే జరగబోను ఏమో. ఇప్పుడు ఈయన నా అంత మోజవారు లేడు, నా అంత మొగోలు లేడు, నా అంత మునగాలు లేడు, ఏమన్నా అంటే నేను ఇది అది ఐసా కైసా, ప్రపంచంలో ఇక నన్ను మించిన మొగోడే లేడు, మా దేశాన్ని మించిన మునగాళ్ళే లేరు అన్నట్టుగా ఇక ఈ కోళ్ళగా ఇక ఇప్పుడు ఇంట్లో జ్వరపడ్డది. ఇక ఇలా జ్వరపడి ఇప్పుడు ఇరాను అణుశుద్ధి కేంద్రాలు మొత్తం ధ్వంసం చేసిండట. నడుము కోసిన పెద్ద మనిషి ఇద్దరు కొట్లాడుకుంటుంటే నడుమ పెద్ద మనిషి ఈ నాటు ఆ నీటు నూకేసి సంలాయించాలి. నడుము వచ్చిన పెద్ద మనిషి కూడా ఇంకొంత తలిగించుకొని వీడు సపరిస్తే అది ఏం సకదనం. ఇప్పుడు గదే తరిగన ఉంది ఈ ట్రంప్ ముచ్చట, ఆ కంపు ముచ్చట. ఇక మరి చూడాలి. అగ్రరాజ్యానికి ఇరాన్ కూడా ఘాటు హెచ్చరికలు. కుక్క ఇక మరి ఎనుగుల ముడ్డి పెట్టి ఊకుంటుందా? కయ్య మొత్తుకుంటూనే ఉంటుంది. చేత కాకపోయినా ఇక నీ సంగతి చూస్తా, నీ అంతు చూస్తా అన్నట్టుగా ఇక తారీఖున అగ్రరాజ్యానికి ఇరాన్ ఘాటు హెచ్చరికలు. అందరూ ఊహించినట్టుగానే ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా యుద్ధ రంగంలోకి దిగింది. ఇరాన్ విషయంలో 2 వారాల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పి 2 రోజుల్లో దాడులకు తెగబడింది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున ఇరాన్లోని 3 అణు కేంద్రాలు లక్ష్యంగా బంకర్ బస్టర్ బాంబులతో అమెరికా విరుచుకుపడింది. ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ పేరిట ఎంతో పకడ్బందీగా జరిపిన ఈ దాడులను 25 నిమిషాల్లో ముగించింది. సుమారు 125 యుద్ధ విమానాలు ఇక ఈ రకంగా తీసుకొచ్చి మొత్తం హర్మూజ్ జలసంధి మూసివేత. ఇరాన్ పార్లమెంటు నిర్ణయం. ప్రపంచ ఆయిల్ అవసరాల్లో 20% ఇక్కడి నుంచే రవాణా. చమురు ధరలు పెరిగే అవకాశం. భారత్పై ప్రభావం తక్కువే. మొత్తానికి ఈ రకంగా ఇక గుంజకెందుకమ్మ గుంజులాట అన్న కాడికి వచ్చింది కథ. తాడుకు వచ్చలేదు, తగులుకు వచ్చలేదు, గుంజకెందుకమ్మ గుంజులాట. అరే రాయన మేము కొట్టుకుంటాం తిట్టుకుంటాం మళ్ళీ కలిసి ఉంటాం, నువ్వెవడవరా అనే కాడికి ఇప్పుడు ఇరాన్ కూడా అమెరికా మీదకి ఇక మరి ఘాటు హెచ్చరికలు చేస్తుంది. ఇంకా చూద్దాం ఇక రేపు ఇంకేమవుతుందో ఈ యుద్ధం సాగకుండా ఎట్టెట్టవుతుందో ఏం కథో ముందు చూద్దాం. సుప్రీంకోర్టుకు వెళ్ళరేందుకు? రేవంత్ మౌనం. తెలంగాణకు శాపం. బనకచెర్లపై సాచివేత ధోరణిలో కాంగ్రెస్ సర్కారు. తమిళనాట బీజేపీ రాజకీయ క్రీడకు కాంగ్రెస్ సహకారం. ఇప్పటిదాకా కావేరీ లింకుపై నోరు వీపని ముఖ్యమంత్రి. అన్యాయంపై న్యాయస్థానానికి వెళ్లకుండా తాత్సారం. గోదావరి బేసిన్లో కేంద్రం విభజన విధానం అమలు. ఒక్కో రాష్ట్రాన్ని ఒక్కో తీరుగా నోరు మూయిస్తున్న మోదీ. 8 మంది ఎంపీలని ఇచ్చిన తెలంగాణ గొంతు కోస్తున్న బీజేపీ. ఇక్కడ ఏమంటారు? సుప్రీంకోర్టుకు వెళ్ళరేందుకు? రేవంత్ మౌనం. తెలంగాణకు శాపం. ఓ అమ్మ, పిల్ల పుట్ట ముందుకే కుళ్ళ పుట్టినట్టు చేస్తుంది వ్యవహారం.
మంచో చెడో మాట్లాడదాం, మాకు అన్యాయం కావద్దు, మీరు ఏ రకంగా ఇది చేస్తారో చెయ్యిరి, మా తెలంగాణ జనాలకు మా తెలంగాణ రైతులకు మాత్రం అన్యాయం జరగదు, జరిగితే మాత్రం మేము ఊకోము, ఏడికైనా పురస్తే అవసరమైతే కోర్టుకైనా పురస్తే అనేది కూడా నిన్న మొన్న మరి పెద్ద మనుషులు చెప్పుకొచ్చారు. ఇక మరి మౌనం ఎక్కడిది చూద్దాం. దీని మీద కథ రేపు ఇంకా ఎట్లా స్పందిస్తారు వీళ్ళు, ఏ రకంగా దీన్ని అడ్డుకుంటారు అనేది చూద్దాం. ఇక బా సర్వే నెంబర్లు గాయబ్. సాక్షి సర్వే నెంబర్లు గాయబ్. 1 కాదు 2 కాదు, రాష్ట్రంలోని వ్యవసాయ భూములకు సంబంధించిన 1,00,000 పైగా సర్వే నెంబర్లు గల్లంతయ్యాయి. పాత రికార్డుల్లో ఉన్న కొత్త రికార్డుల్లోకి ఇవి ఎక్కలేదు. ధరణికి ముందున్న మాన్యువల్ రికార్డుల్లో నమోదైన ఈ సర్వే నెంబర్లన్నీ ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత ఆన్లైన్లో నమోదు కాలేదు. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న తమ భూముల సర్వే నెంబర్లు కనిపించకపోవడంతో ఆయా సర్వే నెంబర్లలో భూమి ఉన్న రైతాంగం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఇప్పటికే పలుమార్లు దరఖాస్తులు చేసుకున్న ఫలితం లేకపోవడంతో ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన భూభారతి సదస్సుల్లో ఈ రైతులందరూ మరోమారు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రంలోని 561 మండలాల్లో ఉన్న 10,239 రెవెన్యూ గ్రామాల్లో నిర్వహించిన ఈ సదస్సుల్లో మొత్తం 8,999 దరఖాస్తులు రాగా అందులో తమ భూముల సర్వే నెంబర్లు మిస్ అయ్యాయంటూ ఏకంగా 1,26,028 దరఖాస్తులు రావడం గమనార్హం. మొత్తం దరఖాస్తుల్లో 15% సర్వే నెంబర్ల మిస్సింగ్ దరఖాస్తులే కావడం గమనార్హం. రెవెన్యూ రికార్డులకు సంబంధించి కీలకమైన భూమి గుర్తింపు సంఖ్య అయిన సర్వే నెంబరే లేకుండా పోవడంపై రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. మొత్తం 8 లక్షలకు పైమాటే రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం పేరిట ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చి 4 ఏళ్లు దాటిపోయింది. ఆ పోర్టల్ను రద్దు చేసి భూభారతి అమల్లోకి తెచ్చి కూడా 2 నెలలయ్యింది. కానీ రాష్ట్ర రైతాంగం చేతిలో ఉన్న వ్యవసాయ భూములకు సంబంధించి ఇంకా లెక్కలేనన్ని సమస్యలు మిగిలి ఉన్నాయని భూభారతి సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గ్రామ స్థాయిలో జరిగిన ఈ సదస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇక మరి ఈ రకంగా 8 లక్షల పైచిలకు కూడా మరి దరఖాస్తులు వచ్చినట్టుగా కనబడుతుందట. మొత్తానికి సర్వే నెంబర్ల గాయాబు, విస్తీర్ణంలో కోత. ఇక ఈ రకంగా రైతన్నలు నిన్న మీ సేవల పొంట తిరుక్కుంటా మాది సర్వే నెంబర్ తప్పు పడదయ్యా, ఇగో పలానా సర్వే నెంబర్లో మాకు ఇంత భూమి ఉంటే విస్తీర్ణం తక్కువ ఉందయ్యా అని ఈ రకంగా ఇక ఓవర్ భూములు అయితే మొత్తము నోషనల్ ఖాతా ఏదో ఉంటుంది, నోషనల్ ఖాతాలో పడిపోయినాయి అంటే గవర్నమెంట్ ఖాతాలో పడిపోయినాయి కొంతమంది భూములు. వాళ్ళు కన్న కష్టం చేసి పశ పోగు చేసి ఒక తాడేసి కొనుక్కున్న భూములు, పట్టా భూములు కూడా కొన్ని నోషనల్ ఖాతాలో పడిపోయినాయి అట. అంటే ఇక గవర్నమెంట్ ఖాతాలో పడిపోయినాయి. మరి ఎట్లా? వాడు కన్న కష్టం చేసి ఇప్పుడు ఉపాసం ఉండి తినకుండా తాగకుండా 10 రూపాయలు మరలేసుకొని భూమి కొనుక్కుంటే ఆ భూమి ఇప్పుడు నోషనల్ ఖాతాలో పడ్డది, పట్టా భూమి. ఇక గిసవంటి బాధితులు ఎంతోమంది
ఇక మీ సేవల పొంటి తిరుగుడు, ఎంఆర్ఓలకు కలుసుడు, ఆర్డీఓలకు కలుసుడు, కలెక్టర్లకు కలుసుడు, ఆఖరికి వస్తారకల్లా సీసీఎల్ఏలో కూడా అధికారులకు కలిసి మొరబెట్టుకుంటే కూడా అవి కాని పని. ఆ దరఖాస్తులు మాత్రం చెత్తబుట్టలల్లా జోలపాట గినే కాడికి వచ్చింది కథ. ఇక సరే మరి కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఇక ధరణిలో అంతా దగా నడిచింది, దంద నడిచింది అని ఇప్పుడు వీళ్ళేం చేసిర్రు, భూభారతి అని పట్టుకొచ్చారు. భూభారతిలో ఇక గిస వంటి కథ నడుస్తుంది. ఇక రెవెన్యూ సదస్సులల్లా మోతకోలు వస్తున్నాయి. ఇంకో సర్వే నెంబర్ల గయాబ్ అయింది, ఉల్టపట్ల వ్యవహారం అయింది, గోల్మాల్ వ్యవహారం జరిగింది అనేది మరి చెప్పుకొస్తారు. చూద్దాం మరి కాంగ్రెస్ వాళ్ళు ఏ రకంగా న్యాయం చేస్తారు అనేది ముందు చూద్దాం. ఇంకేముంది ఐవాన వార్త? ఈనాడు